అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పెద్దగొల్లలపాలెంలో ఉన్న సప్తఋషి వేద స్మార్త సంస్కృత పాఠశాలలో సప్తఋషి వేద భవనం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు విచ్చేసి వేద భవనాన్ని ప్రారంభించారు. అనంతరం హోమం, గురుపూజ, శ్రీ వెంకటేశ్వర కళ్యాణం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేద భవనం ప్రారంభోత్సవంతో వేద విద్యార్థులకు ఉచిత భోజనము, వసతి, వస్త్ర, పుస్తకాలతో వేద విద్యను అభ్యసించే అవకాశం కలిగించి భవిష్యత్తులో ఈ పాఠశాల వేద విద్యార్థుల పరిజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు సనాతన ధర్మ ప్రచారంలో కీలక భూమిక పోషించనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ వేదాలు, సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి సప్తఋషి వేద పాఠశాల చేస్తున్న కృషి అమోఘమని అన్నారు. ఇలాంటి సంస్థలను నా సంపూర్ణ మద్దతు ఉంటుందని, మనమందరం కలిసికట్టుగా సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటున్నామని చెప్పారు. సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ మాధవ శర్మ మాట్లాడుతూ వేద విద్యార్థులు, ట్రస్ట్ సభ్యుల శ్రమతో ఈ కార్యక్రమం విజయవంతమైందని చెప్పారు. భవిష్యత్తులో కూడా సప్తఋషి వేద పాఠశాల వేద విద్యను సమాజానికి అందించడంలో ముందుంటుందని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫార్మాజెల్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ టి.జె. శ్రీనివాస్, ఇక హ్యూమన్ రీసోర్సెస్ వైస్ ప్రెసిడెంట్ సూర్యదేవర అప్పారావు, వారి టీంతో పాటు స్థానిక నాయకులు ఇందులో రమణ పాల్గొన్నారు. ఇక ప్రముఖ సినీ నటుడు ప్రసన్న కుమార్, శ్రవణ చైతన్యానంద చిన్నస్వామి ప్రత్యేకంగా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.